తర్వాత ఇక ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అని చూద్దాం. ఇక హైదరాబాద్ లో కుండపోత, ఇక 4 గంటల్లో 9 సెంటీమీటర్ల వర్షం, ఇక ఇండ్లలోకి వరద, కొట్టుకుపోయిన బండ్లు, ఇక కూలీల చెట్లు, రోడ్లపై నిలిచిన నీళ్లు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ హైదరాబాద్ లో. తర్వాత జిల్లాలో భారీగా వర్షాలు దెబ్బతిన్న పంటలు, పిడుగులు పడి 3 మృతి చెందారు, గూడకూలి మరొకరు మృతి చెందినట్లు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక మరో 2 రోజులు వర్షాలు, 27 జిల్లాలలో ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. ఇక గురువారం కురిసిన వర్షానికి హైదరాబాద్ పంజాగుట్ట ఫ్లైఓవర్ మీద భారీగా నిలిచిన వరద నీరు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక వర్షాలపై అలర్ట్ గా ఉండండి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి, రేవంత్ రెడ్డి ఆదేశాలు, ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించాలి, విద్యుత్ సరఫరా అంతరాయం ఉండదు, ఇక ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఇక హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ మధ్యాహ్నం ఒక్కసారిగా ఉద్యోగాలతో కుండపోత వాదపడింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దంచి కొట్టింది. 5 గంటలలో 9 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. దీంతో మెయిన్ రోడ్డు వదులుకొని కాలనీలు కూడా జలమయ్యాయి. ఇక ఇండ్ల కొట్టుకుపోయాయి, పలు చోట్ల ఇండ్లు వరద చేరింది. ఇక 5 గాలలో చెట్లు కూలిపోవడంతో పాటు ఆ ఫ్లైఓవర్ వద్ద పెద్ద ఎత్తున వరద నీళ్లు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా జామ్ అయింది అనే ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇదా తర్వాత ఇక హెచ్సికి సంబంధించిన నిన్న సుప్రీంకోర్టు స్టే విధించడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం అయితే ఒక కమిటీ అనేది వేయడం జరిగింది. ఇక భూముల వివాదంపై మంత్రులతో కమిటీ, చైర్మన్ గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తర్వాత మంత్రులతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత అందరితో సంప్రదింపులు జరపనున్న కమిటీ. ఇక గంటగచ్చిబౌలి భూముల విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో కమిటీ వేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చైర్మన్ గా ఉండనున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు మెంబర్ గా ఉండనున్నారు. ఇక యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, జేఏసీ, సివిల్ సొసైటీ గ్రూప్స్, విద్యార్థుల ప్రతినిధి బృందం, స్టేక్ హోల్డర్స్ మంత్రులు కమిటీ సంప్రదింపులు జరపనుంది. భూములు, పర్యావరణం తదితర అంశాలపై చర్చ మంత్రులతో కమిటీ ఏర్పాటు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్లో ట్వీట్ చేశారు. కాగా గంటగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తామని కమిటీ పేర్కొన్నది. కాగా కోర్టు కోరిన సమాచారాన్ని గడుపులోపు పంపిస్తామని తెలిసింది. విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించవద్దని ఇంటెలిజెన్స్ డీజీ హైదరాబాద్ కమిషన్ ఆదేశించినట్లు చెప్పింది. ప్రస్తుతం అయితే కమిటీ అనేది వేయడం జరిగింది. తర్వాత ఇక కంచగచ్చిబౌలి భూములు పనులు ఆపండి అన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు, తదుపరి ఆర్డినెన్స్ ఇచ్చే వరకు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత అటవీ ప్రాంతాలు కాకపోయినా చెట్లను నరికి వేయడానికి పర్మిషన్ తీసుకున్నారా అన్నట్టు కూడా ప్రశ్నించింది సుప్రీంకోర్టు ప్రభుత్వానికి. తర్వాత 3 రోజుల్లో 100 ఎకరాలు చెట్లను కొట్టేయడం ఏంటి అని కూడా ప్రశ్నించింది. తర్వాత నెల రోజులు ఎక్స్పర్ట్ కమిటీ వేసి 6 నెలల్లో రిపోర్ట్ కూడా ఇవ్వాలని సూచించింది. తర్వాత లొకేషన్ సిఎస్ డిజిటల్ చేసి ఈ నెల 16 లోపు అఫిడవిట్ కూడా సమర్పించాలని కోరింది. తర్వాత నిర్లక్ష్యంగా ఉంటే సిఎస్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది సుప్రీంకోర్టు. ఇక హైదరాబాద్ లో కంచగచ్చిబౌలి భూముల్లో పనులను ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఈ వారంలో నెల రోజుల్లో నిపుణులు కమిటీ వేసి 6 నెలల్లో రిపోర్టు సమర్పించాలని సూచించింది. తర్వాత కంచగచ్చిబౌలి ప్రాంతాన్ని ప్రధాన కార్యాలయం పరిశీలించాలని 16 లోపు అఫిడవిట్ దాఖలు చేసి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే జైలు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరించింది సుప్రీంకోర్టు. తర్వాత సిఎస్ శాంతి వ్యక్తిగతంగా బాధ్యతలు వహించాల్సి ఉంటుంది తెలిసి చెప్పింది. ఇక కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుమోటో రీట్ పిటిషన్ గురువారం 11 గంటల జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మొషి కూడిన ద్విసభ ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ భూముల ప్రభుత్వం చదుపు చేస్తున్న చెట్లను నరికేస్తుందని, అక్కడ నెమళ్లు, జింకలు విలవిలాడుతున్నాయని కోర్టుకు అమికస్ క్యూరీ పరమేశ్వర్ నివేదించారు. ఇక మీడియాతో వచ్చిన కథనాలు ప్రశ్నించారు. ఈ విషయంపై అత్యవసర విచారణకు జరపాలని అభ్యర్థించారు. దీని పరిగణనలు తీసుకున్న ధర్మాసనం మధ్యాహ్నం 3:45 నిమిషాలకు విచారణ చేపడతామని కంచగచ్చిబౌలి స్థలాన్ని సందర్శించి 3:30 మధ్యంతర నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్టర్ జ్యుడిషియల్ ను ఆదేశించింది సుప్రీంకోర్టు. అయితే ప్రస్తుతం అయితే ఎలాంటి పనులు చేయవద్దు, అక్కడ పనులు ఎలాంటి పనులు చేపట్టవద్దు. అదేవిధంగా నెల రోజులు వక్ఫ్ బోర్డు ఎక్స్పర్ట్ కమిటీ వేసి 6 నెలల రిపోర్ట్ అనేది ఇవ్వాలి. తర్వాత ఆ బాధ్యత అనేది సిఎస్ తీసుకోవాల్సిన బాధ్యత అనేది ఉంది. తర్వాత 16 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరింది. తర్వాత పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు వాయిదా ముగిసిన వాదనలు ఇక 8 వారాల తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ఈ అంశంపై మాట్లాడేందుకు సీఎం సమయాన్ని పాటించాలని మళ్ళీ సూచించింది సుప్రీంకోర్టు. తర్వాత ఇక లేదంటే కోర్టు అధికారాలకు పరిగణించి ఉంటుందని బెంచ్ చెప్పింది. తర్వాత ఇక సీఎం అంటే రాజు కాదు, పెద్ద పాలేరు. ఇక ఆయన ప్రజల ఆస్తులకు ధర్మకర్త మాత్రమే. కేటీఆర్ గా ప్రజలంతా తాము బానిసలు, కాళ్ల కింద చెప్పులు అన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. ఇక హెచ్సియు భూములు ఎవరు కొనొద్దు, ఇక మేము అధికారంలో వచ్చాక అవన్నీ స్వాధీనం చేసుకుంటాం, ఆ భూములు ఎకో పార్కు అభివృద్ధి చేస్తామని వెల్లడిక. 60 దేశాలపై టారిఫ్ మోతా. ఇక ప్రపంచంలో ప్రతి దేశంపై కనీసం 10 సుంకం. ఇక ట్రంప్ ఇక ఇండియాపై 52% టారిఫ్లు వేస్తుండగా అందులో సగం 27% ప్రకటన. చైనా, వియత్నాం, తైవాన్, జపాన్లపై బాధలు ఇక ఏప్రిల్ 5, 10 నుంచి అమలుకి వచ్చే అవకాశం.
తర్వాత ఇక రాజ్యసభలోని వక్ఫ్ బిల్లు ఆమోదం తెలిపింది. తర్వాత ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బిల్లులు వ్యతిరేకిస్తూ నల్ల దస్తులతో హాజరైన ప్రతిపక్ష ఎంపీలు ఇక వక్ఫ్ ఆదాయాలను భూమాఫియా దోచుకుంటున్నాయి. నడ్డా ఇక వక్ఫ్ బిల్లులు బుల్డోజర్ చేశారు. సోనియా గాంధీ ఇక నెక్స్ట్ చర్చలో గడుపులపై కేంద్రం తను ఇక ఉద్ధవ్ ఠాక్రే ఇక సుప్రీంకోర్టు వెళ్తాం. స్టాలిన్ దేశానికి విభజించే కుట్ర మతంతో ఇక వక్ఫ్ బోర్డు ల్యాండ్ మాఫియా బోర్డా యోగి ఆదిత్యనాథ్ అంటూ వార్త చూస్తున్నాం. ఇక స్టూడెంట్ వీసా అప్రూవ్డ్ రిజెక్టెడ్. ఇక మన స్టూడెంట్లకు ట్రంప్ ట్రబుల్. ఇక వీసా రూల్స్ కఠినం చేసిన అమెరికా ప్రెసిడెంట్ ఇక సగానికి సగం పడిపోయిన F1 వీసా అప్రూవల్స్. ఇక F1 వీసా రెగ్యులరైజ్ గడుపు ఒక్క ఏడాదికి కుదింపు. ఇక గ్లోబల్ ప్రోగ్రామ్ ఎంచుకునే వాళ్ళు దేశం బయట ఉండేందుకు 5 నెలలే గడుపు. ఇక ఇంటర్న్షిప్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంల టంకాలు క్యాంపస్ పాఠ్యాంలో పెరుగుతున్న ఆకాంక్షలు. ఇక గత 5 ఏళ్లలో పోలిస్తే రెట్టింపుపై ఫీజు భారం. ఇక జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ లాంటి దేశాల విద్యార్థులు చూపు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు నేను చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజు మనం సాక్షి పేపర్ సంబంధించిన తెలంగాణ వార్తలు, ఈనాడుకు సంబంధించింది ఈనాడు పేపర్ సంబంధించిన తెలంగాణ వార్తలు, తర్వాత నమస్తే తెలంగాణకు సంబంధించిన ప్రభాత వెలుగుకు సంబంధించిన ఆంధ్రజ్యోతికి సంబంధించిన సాక్షి పేపర్ సంబంధించిన ఈ పేపర్ కి సంబంధించిన వార్తలు చూద్దాం. కొన్ని హెడ్లైన్స్ అనేది చెక్ చేసిన. హెడ్లైన్స్ అనేది ట్రంప్ సుంకాలపై సంబంధించిన వార్తలు, తర్వాత హెచ్సియు భూములపై వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా 16 లోపు అఫిడవిట్ కూడా దాఖలు చేయాలని ఆదేశించింది. తర్వాత నిన్న పడిన భారీ వర్షానికి హైదరాబాద్ అనేది అతలుకుతలమైంది. సో దాదాపు 9 సెంటీమీటర్ల వర్షం అనేది కురిసింది అనేది జిల్లా, ఆల్మోస్ట్ హైదరాబాద్ లో కాకుండా అన్ని జిల్లాలో. సో దాదాపు పంటలు కూడా నష్టం కాగిలింది. దాదాపు మామిడి పండ్లు కానీ, వరి కానీ అలాంటి పంటలు నష్టం అనేది కాగిలింది. తర్వాత దాదాపు ఇంకా నిన్న కేసీఆర్ కూడా అక్కడ ముఖ్య నేతలతో ఫామ్ హౌస్ లో మీటింగ్ అనేది చేయడం జరిగింది. తర్వాత అది ఈ నెల 27న జరిగే పార్టీ రజోత్సవ సభకు సంబంధించిన అంశాలు అనేది అక్కడ వాళ్ళు చర్చించడం జరిగింది కేసీఆర్. తర్వాత ఇక కేటీఆర్ అనేది ఆ 400 ఎకరాలు ఎవరు కొనొద్దు, ఆ కొంటే మేము అధికారంలో వచ్చాక ఆ భూములు మేము వెనక్కి తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. తర్వాత హెచ్సి భూములపై అదేవిధంగా ఇక వక్ఫ్ బోర్డు అనేది రాజ్యసభలో మొన్నటి వరకు లోక్సభలో కూడా ఆమోదం తెలిపే, నిన్న అది రాజ్యసభలో కూడా ఆమోదం, దాదాపు సుదీర్ఘ చర్చ తర్వాత అది రాజ్యసభలో కూడా బిల్ అనేది ఆమోదం తెలిపింది. తర్వాత అది రాష్ట్రపతి సంతకం కోసం అక్కడ బిల్ అనేది పంపించడం జరిగింది. తర్వాత అది చట్టంగా మారే అవకాశం అనేది ఉంది రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత. ఇది కొన్ని అంశాలు అనేది మనం మీరు చూసాం. తర్వాత ఇక బంగారం ధరకు వచ్చే బంగారం ధర అనేది 1400 వరకు తగ్గింది. తర్వాత వెండి కూడా 4000 వరకు తగ్గింది. ఇది కొన్ని వార్తలు చూద్దాం. తర్వాత వీసాకు సంబంధించిన అంశాలు కూడా విషయాలు అనేది లైక్ అమెరికాకు సంబంధించిన అంశాలు, వీసాకు సంబంధించిన అంశాలు కూడా చెక్ చేసినాం. సో ప్లీజ్ మీరు సలహాలు ఇవ్వాలనుకుని సలహాలు ఇవ్వండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ ఛానల్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.